విక్రమ్ ఒక పార్కులో బెంచ్ మీద కూర్చొని నా జీవితం అయిపోయింది, ఉద్యోగం పోయింది, ఇంకా నా జీవితంలో నేను ఏం చేయగలను అని బాధగా రోజులు గడుపుతున్నాడు. అప్పుడే పక్కనే ఒక చిన్నోడు పబ్జి ఆడుతూ అయ్యో గేమ్లో ఓడిపోయానే అంటూ బాధపడ్డాడు. అది చూసి విక్రమ్ నవ్వి ఇప్పుడు నీ గేమ్ అయిపోయింది కదా అని అన్నాడు. అప్పుడు ఆ చిన్నోడు ధీమాగా ఎందుకు గేమ్ అయిపోయింది, రీసెట్ చేయగానే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, ఇప్పుడు దాకా ఓడిపోయినా ఈసారి గెలుస్తాను అని అన్నాడు. ఆ మాటలు విక్రమ్ మదిలో నాటుకుపోయాయి. గేమ్లోనే రీసెట్ చేస్తామంటే నిజ జీవితంలో ఎందుకు కాదు? చిన్న పిల్లవాడే తన గేమ్ ఓడిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి గెలుస్తాను అని అంటున్నాడు. అలాంటిది నేనెలా ఉండాలి? ఆ రాత్రి చాలా కాలం తర్వాత తాను మళ్ళీ తన డ్రీమ్లను రీస్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళడం విక్రమ్ మొదలుపెట్టాడు. జీవితం ఒక గేమ్ లాంటిదే. ఒకసారి ఓడిపోయామంటే అంతే కాదు, ప్రతిసారి మనకు కొత్త అవకాశం ఉంటుంది. మనం రీసెట్ చేసి మళ్ళీ ప్రారంభిస్తే ముందుగా అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా గెలవగలం. జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు కూర్చొని బాధపడడం కాదు, మనం లేచి మళ్ళీ స్టార్ట్ చేయడమే నిజమైన విజయం.